అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి మనం వచ్చేసి అహ్మదీలో ఉన్నాము. అహ్మదీ అంటే ఒక కువైట్కి పెట్రోల్కి వచ్చేసి నేషనల్ డే సెలబ్రేషన్ ఉన్నారు కదా, 25, 26. అందుకోసం అని చెప్పేసి సూపర్గా చేసేస్తున్నారు. ఇది వచ్చేసి పార్క్ అనమాట. మొత్తం హదీకాలు ఎక్కడ ఉన్నాయో కువైట్లో నెంబర్ 1గా చేస్తారు. ఇక్కడ లైటింగు మొత్తం ఎక్కడనే కానీ జరగదు. దేనికంటే ఇది మెయిన్ అనమాట. కువైట్కు మెయిన్ ఆధారం ఇదే, అహ్మదీనే మెయిన్. అందుకోసం ఇక్కడ కువైట్ వాళ్ళు కూడా, ఇక్కడ లోకల్స్ కూడా మంచి వాస్తా అంటే రికమెండేషను మొత్తం ఇదితో కలిగి ఉంటారు. అందుకోసం అని చెప్పేసి తెలుగు వాళ్ళు, అరబీ వాళ్ళు మొత్తం చాలామంది వచ్చి ఉంటారు ఇక్కడికి. మనం ఇక్కడ చూసామంటే ఇవి వచ్చేసి అహ్మదీలో ఎంట్రన్స్ అవుతానే మొత్తం స్ట్రీట్ అనమాట. లోపల దారిలో పోతే ఉంటే మొత్తం చెట్లు పుట్లు, మొత్తం స్ట్రీట్ లైట్లు, మొత్తం ఇదంతా లైటింగ్ అంతా ఇది నేషనల్ డే సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి సూపర్గా వేసుంటారు. అస్సలు ఎక్కడనే కానీ గ్యాప్ ఇలా ఒక హాస్పిటల్ కాడి నుంచి గవర్నమెంట్ ఆఫీసులు, చెట్లు ప్రతి ఒక్కటి మొత్తం కవర్ చేసేస్తున్నారు. ఒక ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా మందగా అంతా వేసేస్తున్నారు. ఇక్కడ ఏరియాని వచ్చేసి మందగా అంటారు. ఇది లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పోలీస్ స్టేషన్ అనమాట. అహ్మదీ పోలీస్ స్టేషన్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇంకెక్కడి నుంచి లోపల ఇంకెక్కడ చూసినా కూడా మామూలుగా షో చెట్లు, పార్కులు అవి ఉంటాలా. ఈ మొత్తం అంతా ఎక్కడనే కానీ ఆకులు, చెట్లు, కొమ్మలు, రెమ్మలు, స్ట్రీట్స్ మొత్తం అంతా వేసేస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్కి సంబంధించిందే. ఎంత లైటింగ్ వేసి ఉన్నారంటే చెప్పలేనంత ఉన్నది. మిగిలిన ఏరియాల్లో కూడా వేస్తారు కానీ మరీ ఈ రకంగా అయితే వేరు. ఒక అహ్మదీలోనే వేస్తారు. దేనికంటే అహ్మదీ వచ్చేసి పెట్రోలింగ్కి మెయిన్ అనమాట. ఇక్కడ వచ్చేసి 24/7 పెట్రోలింగ్ సర్వీస్ కూడా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ అనమాట. ఇంకో వచ్చేసి ఇక్కడ జాతర కాదు, ఇంకేదో పెద్ద ఫంక్షన్ ఉత్సవాలు అయితే కాదు. ఇది వచ్చేసి నేషనల్ డే సెలబ్రేషన్ 25, 26 తేదీకి జరుగుతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ముందటి నుంచే వీళ్ళు మొత్తం అంతా ప్రిపరేషన్లో ఉంటారు. ఒక నెల అంతా జరుపుకుంటారు. ఎంత లేదన్నా తక్కువలో ఇక్కడ సర్కిల్ ఎక్కువ. ఎవ్రీ సర్కిల్లో వచ్చేసి సూపర్గా బేసెస్ ఉంటారు. సర్కిల్ మెయిన్ అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం కూడా లైటింగ్ భయంకరంగా చూస్తున్నాం చూడు, అక్కడనే మనం అక్కడ లోపల పోయి మొత్తం అంతా వ్యూ చేసి ఇంకా చూడాలా ఎట్లుండదు అండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ సూపర్గా జరుగుతుంది ఇయర్లీ కూడా. అంతకుముందుసారి కూడా మనం వచ్చాము, కానీ అంతకుముందు ఒక ఇదిలో ఉన్నింది. ఇప్పుడు వచ్చేసి అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఎగ్జైటింగ్గా ఉండదు. దేనికంటే ఎఫెక్ట్స్ ఎక్కువ పెట్టేసి ఉన్నారు ఇప్పుడు. దేనికంటే ఇయర్లీ అప్డేట్ అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఆ టైప్లో ఉండదు అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్. కానీ ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏదైతే పార్కింగ్ అయితే దొరకదు ఈ పక్కన ఎక్కడనే. కానీ కంప చెట్టుకి లైటింగ్ వేస్తున్నారు. కంప చెట్టు అల్లిది చేసినారో అసలు ఏమన్నా గ్యాప్ ఉండదు ఈ పక్కన ఏమన్నా. ఇంకొచ్చేసి లోపల ఇది మనం చూసామంటే ఇది వచ్చేసి కువైట్ అతను అనమాట. గత్రా వేసుకొని వైట్ డ్రెస్ వేసుకుంటారు యాక్చువల్లీ జెంట్స్. ఇది వచ్చేసి ఫ్లాగ్ అనమాట, నేషనల్ డే ఫ్లాగ్ ఇది. ఇంకెక్కడైతే మొత్తం ఒక ఎంట్రన్స్ చూడు, మొత్తం అంతా లైట్ షోతోనే చేసేస్తున్నారు. సూపర్గా ఉండదు వ్యూ. ఇంకా మనం లోపలికి ఎంట్రన్స్ చేసామంటే సూపర్గా ఉండదు వ్యూ అయితే. మొత్తం అంతా లైటింగే కానీ మొత్తం ఇది పార్కా లేకపోతే ఇంకేదో అనేటట్టు చేసేసినారు మొత్తం ఈ ఎంట్రన్స్ అయితే. ఇంకా అక్కడైతే మనం చూసింది ఇవి వచ్చేసి చెట్లు అనమాట. చెట్లు మొత్తం అంతా క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీకి అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదు. చెట్లలోనే లైట్లు అంతా ఫిట్టింగ్ చేసేస్తున్నారు. ఒక చెట్టు కాదు, చూస్తూ ఉంటే మొత్తం అన్ని చెట్లన్నీ ఉన్నాయి. మళ్ళీ ఫ్రేమ్ కూడా ఒకటి వేస్తున్నారు. ఆ ఫ్రేమ్ లేకంతా పిల్ల బచ్చాలంతా పోయి ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని అంతా జాతర చేసేస్తున్నారు. ఇంకా ఇక్కడ మనం చూసామంటే మొత్తం అంతా ఫెన్సింగ్ వేసేసినారు కదా. ఇది వచ్చేసి వీళ్ళ ట్రెడిషన్లో వీళ్ళ చెట్లు, ఇంకా ఒంటె, అది వచ్చేసి గుడారము. ఇక్కడ ఏదైతే టెంట్లు ఉంటారు కదా ఆ టెంట్లు, ఈ టెంట్లలోనే దివానియా అనేది. ఇది వచ్చేసి మొత్తం లైట్ షో టైప్లో వేసేసినారు. ఇంకా దిండ్లు, ఇంకొచ్చేసి చాయ్, గవ్వ, అయ్యే గవ్వ చాయ్ అనేది. ఇది వచ్చేసి
అసలు ట్రెడిషన్ అనమాట. అసలు టెంట్లు కూడా ఎట్ట కట్టినారని చెప్పేసి ఆడ పెట్టింది అది. అక్కడ వచ్చేసి అగ్గినిప్పులు చలిగా ఉంచుకునేదానికి. యాక్చువల్లీ ఇదే ట్రెడిషనల్ ఇక్కడ కోయట్లో. ఇంకా అక్కడక్కడ చెట్లు, ఇంకా వంటలు, ఇంకా లోపలికైతే ఎంటర్ కాకూడదు. అందుకోసం అని చెప్పేసి మొత్తం ఫెన్సింగ్ వేసేసినారు. ఎంత మటుకు వీడియోలు ఫోటోలు బయటనే తీసుకోవాలా. అందుకోసం ఇక్కడ చూసామంటే ఇది షాప్ అనమాట. మొత్తం షాపులో అప్పట్లో వీళ్ళ షాపులో వీళ్ళ ట్రెడిషనల్ ఎట్లుండదో వీళ్ళు షో చేస్తున్నారనమాట. ఇంకా మనం దగ్గరికి పోయి చూసామంటే ఈ లాంతర్లు మనకు పాతకాలంలో తెలుసుంటుంది. లాంతర్లు, దాని తర్వాత వచ్చేసి గడియారాలు, హారాలు. అదేవిధంగా ఈ సైడ్ చూసుకున్నామంటే చాయ్, గవ్వ, మతారు, మళ్ళీ వచ్చేసి బకూర్ అంటారు. ఆ బకూర్ వేసుకునే షాపు ఎక్కువ ఇయే షాపింగ్ ఉండేది. ఇంకొచ్చేసి లైటింగ్ అయితే మామూలుగా లేదు అసలు. ఇంకా అంత లైటింగ్ ఉండదు. ఇక్కడ చూసామంటే మనము ఒక పడవ వచ్చేసి ఒక సముద్రంలో పోతే ఎట్లుంటుంది వ్యూ, ఆ టైప్లో వ్యూ పెట్టేసినారనమాట. ఇది ఒక సముద్రం అనమాట. సముద్రంలో ఒక పడవ పోతుంది. ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ మనం గమనించినామంటే తాంబేలు, చేప, ఆ టైప్లో ఇది తాంబేలు అనమాట. ఇక్కడ చేప ఉండదు. ఇంకా ఈ సైడ్ చూసుకున్నామంటే ఇక్కడ వచ్చేసి స్టార్ ఫిష్ అనమాట ఇది. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఇది నత్త, ఇది బ్లూ కలర్లో ఉండేదంతా ఇది సముద్రమే. ఇంకా మళ్ళీ చేపలు అక్కడక్కడ ఆ టైప్లో సెట్ చేసినారనమాట. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిట్టు సెట్ చేయడం అంటే వీళ్ళ తర్వాతే. ఇంకా వచ్చేసి లంగర్ అది. పడవ అయితే సూపర్గా ఉండదు, మామూలుగా లేదు పడవ. లోపలికి అస్సలు ఎంటర్ కాకూడదు, ఆ టైప్లో చేసిన ఫెన్సింగ్ కూడా. ఇక్కడ వచ్చేసి మనకు అందరికీ బాగా తెలుసు దేనికంటే బావి ఇది. ఇక్కడ ఇళ్ళకి కూడా ఉండేది అప్పట్లో బావి. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు పెట్టుండారు బావి. దానికి ఉండే ఒక బిందె, ఇంకా తాడు, ఈ లైటింగు మొత్తం. లోపల ఏముండవు చూద్దాం, ఏమీ లేదు. ఒక రాళ్ళు తప్పితే బావి లోతుగడ లేదు. జస్ట్ దిగి రావచ్చు కానీ దిగకూడదు. సిచ్యువేషన్ అట్టుండదు మడే. ఇంకేం చేద్దాం. ఇక్కడ వచ్చేసి వ్యూ చాలా అద్భుతంగా ఉండదు. ఎవరైనా సరే లోకల్స్లో ఉండే వాళ్ళు ఎవరైనా వచ్చి విజిట్ చేసినారంటే సూపర్గా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి లోకల్స్, నాన్ లోకల్స్ అని ఏం లేదు, కానీ మొత్తం అందరూ ఒకటే విధంగానే ఉన్నారు. ఏమి అసలు తగ్గేది ఏం లేదు. మొత్తం స్ట్రీట్లు, దారులు అన్నీ కవర్ చేసేస్తున్నారు, ఒక్కటని కాదు. నిజంగానే సూపర్గా చేస్తున్నారు. ఇయర్లీ అప్డేట్ అవుతానే వస్తుంది, ఒక్క సెకండ్ కూడా ఇది లేకుండా. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చేసి ఫోటోలు తీసుకుంటున్నారు. లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు నో పార్కింగ్లో కూడా పెట్టుకుంటారు మొత్తం బండ్లన్నీ. నో పార్కింగ్ ఏమంటే ఇక్కడ పార్కింగ్ ఏమి ఉండవు అనమాట స్పెసిఫిక్గా. అందుకోసం అని చెప్పేసి ఎక్కడనే పెట్టుకున్నారు. ఇంకొక విషయం ఏమంటే ఇది వచ్చేసి ఒక్కొక్కసారికి ఒక్కొక్క డిఫరెంట్గా అయితే లైట్ షో అయితే బేస్ ఉన్నారు. అంతకుముందు కూడా బేస్ ఉన్నారు పోయిన సంవత్సరం, అది వేరే లెవెల్లో ఉన్నింది. అయితే అక్కడ వచ్చేసి లోకల్స్ అనమాట ఏదో చెప్తున్నారు వాళ్ళకు, ఇలా కోయట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చెప్తున్నారు అనమాట. ఈ చెట్టుకు చూడు, చెట్టుకు కొమ్మలు రెమ్మకలు కానించి ఈ చెట్టుకి వేసినారు, చెట్టు కంటే వేసినారు అనుకోవచ్చు. ఆ కొమ్మలు లాస్ట్లో కూడా వేసినారు. ఇలా ఓపిక చెప్పుకోవచ్చు ఎంతైనా. చలి అయితే భయంకరంగా ఉన్నది, చలి కంప్లీట్గా. ఇది వచ్చేసి చాలా లోపలగా ఉన్నది అహ్మదీలో. ఇంకా ఇక్కడ లోకల్గా తిరిగే వాళ్ళు తెలుస్తుంది, డ్రైవర్లకు తెలుస్తుంది. ఇక్కడ చూడు మొత్తం లైటింగ్ చూడు, ఏం లైటింగ్ వేసినారు ఎర్రగా మొత్తం. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వేసేస్తున్నారు. ఇంకొక విషయం ఏమంటే వీడికి వచ్చి కూర్చొని తినేదానికి తిరిగేదానికి ఏమి ఉండదు, తిరగకూడదు కూడా. ఇక్కడ మొత్తం అన్ని రూల్స్ పెట్టేస్తున్నారు. ఎప్పుడు కూడా జస్ట్ ఊరికే చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయే వారికి. చికెన్లు, కబాబులు కాల్చుకునేది దానికి ఏమీ లే. ఫుల్గా జనాలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నారు. ఈరోజే ఎంతమంది వచ్చాయంటే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లే. ఇంకెక్కడ అదే మాదిరిగా ఇది ఒక టైం అయితే పెట్టేస్తున్నారు, గడియారము.
ఇప్పుడు వచ్చేసి 9:45 అవుతుంది ఎగ్జాక్ట్లీ టైము. దానికి కూడా కవర్ చేసి ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి గమనించినారంటే అక్కడ దూరంగా గవర్నమెంట్ ఆఫీస్ ఏదో ఒకటి ఉన్నది, అక్కడ కూడా ఫ్లాగ్ వేసి ఉన్నారు. ఫ్లాగ్ అంటే ఫ్లాగ్ కాదు, మొత్తం అంతా లైటింగే. ఇంకా ఇక్కడ చలికి బకాలా కూడా పెట్టేస్తున్నారు ఇటు లోపల లోపల. అక్కడ వచ్చేసి బకాలా టైప్లో పెట్టేస్తున్నారు చూడు. బకాలా అంటే అదే చిల్లర షాప్ అనమాట ఇది. ఇంకా మొత్తం అదైతే అలసిపోయి తిరిగి తినేవాళ్ళు తింటున్నారు, తాగేవాళ్ళు తాగుతున్నారు. క్లైమేట్ అయితే మామూలుగా లేదు, చల్లగా. మొత్తం ఖర్జూరం చెట్లు అన్నీ కవర్ చేసి ఉన్నారు. ఇది వచ్చేసి వీళ్ళకు లోగో అనమాట. ఇలా ఒక ఫ్రేమ్ టైప్లో వేసేసి ఇక్కడికి మొత్తం పిల్లలంతా దూరు ఎత్తుకుంటున్నారు ఫోటోలు. ఇంకా ఖర్జూరం చెట్లు అయితే చెప్పాల్సిన పని లేదు, అంత పైకి ఎక్కి కట్టినారో ఇట్లు బంగ్లాదేశ్ వాళ్ళు అర్థమే కాల. ఇప్పుడు అసలైంది వచ్చేసింది పాయింట్. ఇది వచ్చేసి ఏందనుకున్నారు, క్రూడ్ ఆయిల్ పెట్రోలియం. అప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో అప్పట్లో వచ్చేసి పాత పద్ధతుల్లో పాత మిషన్ అనమాట. దీంతోనే అప్పట్లో బయటికి తీసుకునేది క్రూడ్ ఆయిల్. ఇంకొచ్చేసి ఇది లోగో అనమాట. ఇది ఇలా కువైట్ ఆయిల్ కంపెనీ అని రాసినట్టు చూడు. ప్రతి ఒక్క చోట ఈ కంపెనీ ఈ లోగోనే ఉంటుంది. దేనికంటే ఇది ఒక గవర్నమెంట్ సీల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం చూసామంటే చాలామంది పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ తిరుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి ఓల్డ్ కువైట్ అంట, ఓల్డ్ కువైట్ అని మార్క్ ఇచ్చున్నాడు. ఇక్కడ వచ్చేసి న్యూ కువైట్ అంట. ఇంకా అదేవిధంగా కేఓసి మెయిన్ ఆఫీస్ అంట. అంటే కేఓసి అంటే కువైట్ ఆయిల్ కంపెనీ మెయిన్ ఆఫీస్ అనమాట. జస్ట్ ఊరికే ఆ టైప్లో పెట్టున్నారు. ఇంకొచ్చేసి చూడు వాన పడినట్టు. ఇంత ముందుగా మనం పాతది చూసాం కదా, ఇది వచ్చేసి ఇప్పుడు అనమాట. ఇప్పుడు మిషన్ ఇట్టు ఉంటుంది అనమాట. ఇది క్రూడ్ ఆయిల్ పెట్రోల్ తీసే మిషన్ అనమాట ఇది. ఇంకా వీళ్ళకి ఇయ్యే కాబట్టి మెయిన్, అందుకోసం అని చెప్పేసి మెయిన్ పెట్టేసి ఉన్నారు ఇక్కడ. ఇది మనం చూసామంటే వాళ్ళ ఆయిల్కి సంబంధించింది ఇది బ్రాండ్ అనమాట కువైట్లో. ఇక్కడ వచ్చేసి కేఓసి అని కూడా పెట్టేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద అక్షరాలతో పెట్టేస్తున్నారు. మనిషి కూడా దూరిపోతాడు. అక్కడ హిందీ అతను కూడా వచ్చేస్తున్నారు. మనం కూడా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. సూపర్గా చేస్తుంటారు. అసలు లైట్ షో అంటే మామూలు లైట్ షో కాదు, ఎక్కడ చూసుంటారు అనమాట. ఎంత ఇదిగా చేస్తుంటారు. ఎవరైనా సరే వచ్చి చూసి విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి స్ట్రీట్లు కూడా చూడు అంతా ఖాళీగా ఉన్నది. మనం ఆపోజిట్లో మనకు కనిపించేదే బస్ స్టాప్, కానీ మనుషులు ఎవరు ఉండరు. ఇది కేఓసి మెయిన్ ఆయిల్ కంపెనీ అనమాట. నియర్లీ హెడ్ ఆఫీస్ అనుకుంటా. ఇది వచ్చేసి లోపల ఉంటుంది అహ్మదీ లాస్ట్లో. ఇది మనం చూసామంటే ఈ బస్ స్టాప్ కూడా దీనికి సంబంధించిందే, కానీ ఇక్కడ ఎవరు బస్ స్టాప్లో ఎక్కరు. అందరికి ఎవరికి కార్లు ఉంటాయి, దాంట్లో వెళ్ళిపోతారనమాట. ఎంత బాగా రాస్తున్నారు, నీట్గా ఉన్నది. కానీ ఒక్క బస్సు కూడా రాలా ఇక్కడికి. ఎప్పటి నుంచో చూస్తున్నాను ఆ బస్సు, ఒక్కటి కూడా బస్సు వచ్చింది లేదు, ఆపింది లేదు. ఇక్కడ జస్ట్ ఊరికే అట్ట పెట్టేసి ఉన్నారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు ఇక్కడి నుంచి కూడా. కానీ పార్కింగ్ అయితే చాలా ఇదిగా ఉన్నది. రూల్స్ నో పార్కింగ్ ఇదంతా చాలా తలనొప్పి. పార్కింగ్ లేదు కానీ ఇక్కడనే పెట్టుకోవచ్చు. జస్ట్ కొద్దిసేపు వరకు పెట్టుకొని వెళ్ళిపోవాల్సిందే. ఈరోజు వచ్చేసి మామూలుగా వర్కింగ్ డేసే ఇంత ఉంటే, మామూలుగా ఇంకా వీకెండ్స్ ఎట్లుంటుందో ఇంకా చెప్పలేము. అంత ఇదిగా ఉంటుంది మొత్తం. ఇక్కడనే కాదు, ఇది జస్ట్ ఓన్లీ పార్క్ మట్టుకే. స్ట్రీట్లు కూడా చూసినారు కదా ఇంత ముందుగా వచ్చేటప్పుడు, అటు ఉన్నాయి. అసలు చెప్పుకోలేనంతగా ఉన్నాయి. మనం ఇంత ముందుగా స్టార్టింగ్ చూసినప్పుడు కువైట్ అతను ఫ్లాగ్ పట్టుకొని అరబీలో రెడ్ కలర్లో కువైట్ అని చెప్పి రాసిన్నారు కదా, అది కువైట్ అని చెప్పి రెడ్ కలర్లో రాస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఫ్లాగ్ వేస్తున్నారు. చూసినట్టే మనము చూసాం కదా, అది ఫ్లాగ్ అనమాట. ఇంకా కువైట్ వాళ్ళ మొఖాల్లో వచ్చేసి వైట్ డ్రెస్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని తీసుకుంటారు వీడియో అనమాట ఫ్లాగ్. ఇంకెక్కడ మనం చూసామంటే 2025 అని రాస్తున్నారు. కొత్త సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలోకి లోపలికి అడుగు పెడుతున్నాం అనమాట మనం. ఇంకా ఈ లోపల నుంచి మనం కూడా వెళ్దాం, లోపల ఎట్లుంటుందో చూద్దాం. సూపర్గా ఉన్నది, మామూలుగా లేదు. లైటింగ్ అంతా ఒక్కసారిగా దిమ్ముగా ఉన్నది తలంతా కూడా. పార్క్ అంటే ఎవరైనా నమ్ముతారా? ఈ చెట్లు అంటే ఎవరైనా నమ్ముతారా? అట్లున్నది ఈ చెట్లు, ఈ వాతావరణం, ఇదంతా
చెట్లే కానీ చెట్లు కాదు. ఇంక ఇప్పుడు మనం ఇది చూసేది వచ్చేసి ఎలిబ్రేషన్ టవర్ అనమాట. కువైట్కి మెయిన్ అనమాట టవర్ ఇది. ఇది వచ్చేసి కువైట్ సిటీలో ఉంటుంది, మెయిన్ సిటీలో ముర్గాఫ్లో. ఇది వచ్చేసి లైటింగ్ చూడు ఏం వేసినారో పైనుంచి కింద దాకా. ఇది పడిపోకుండా సైడ్కి కూడా మనకు మీకు కనపడలేదేమో, సన్న సన్న దారాలతో కట్టేసి ఉన్నారు దీన్ని. లోపలికైతే ఎవ్వరు వెళ్ళకూడదు, చాలా రిస్క్ అనమాట. మళ్ళీ వచ్చేసి ఇవి కువైట్ టవర్స్ అనమాట, 3 ఉంటాయి చూడు సీ సైడ్లో. అవి ఇంకొచ్చేసి లైటింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అందరూ రావడం ఫోటోలు తీసుకొని పోవడం అదే ఇదిలో ఉండదు. ఇక్కడ మనం చూసామంటే ఇది వండర్ అనే అనుకోవచ్చు. ఇదంతా సముద్రం అనమాట. సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఉండదు చూడు, జాబర్ బ్రిడ్జ్, అది అనమాట. అది సెంటర్ పాయింట్ ఉండదు చూసామా, అది సముద్రము, అవి కింద వాటరు, అదనమాట. ఎంత బాగా తీశారంటే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది వచ్చేసి అబ్రాజ్ అనమాట. ఇవి వచ్చేసి వాటరు, అండ్ అక్వాఫేనా ఉంటాయి వాటరు. ఇక్కడనే మేడ్ ఇన్ కువైట్, అందుకోసం అని చెప్పేసి అది కూడా పెట్టేసి ఉన్నారు. ఇది వచ్చేసి వాటర్ ట్యాంకులు అనమాట. ప్రతి ఒక్క చోట మనకైతే కనపడతాయి కువైట్లో. ఇది చూసుకున్నామంటే ఇది గవర్నమెంట్ సీల్ అనమాట. ఇది మనకు వీసాల్లో, మెడికల్లో ప్రతి ఒక్క చోట ఈ సీల్ అయితే మనకైతే కనపడుతుంది. ఈ సీలు ఇది మెయిన్ అనమాట వీళ్ళకు. అదే మనం ఇప్పుడు ఈ పక్కనే ఉన్నాము. లైటింగ్ అయితే మామూలుగా లేదు. ఇక్కడి నుంచి మనం కొంచెం దూరం పోయినామంటే అక్కడక్కడ లైట్ షో అయితే జరుగుతుంది, సూపర్గా ఉంటుంది. మొత్తం అక్కడ వచ్చేసి చాలా అంటే చాలా ఇదిగా ఉంటుంది. ఇది మనం ఇప్పుడు వచ్చింది మెయిన్ స్పాట్ అనమాట, స్పాట్ 2 అనమాట ఇప్పుడు మనం పోయేది. ఇక్కడ చూడు మొత్తం అంతా లైటింగ్ ఎట్లుండదు అంటే ఎట్లుండదు, అసలు చెప్పాల్సిన పని లేదు కదా. ఇదేందనుకున్నారు, ఇది వచ్చేసి మాలో మస్జిదో కాదు, ఇది వచ్చేసి చర్చ్ అనమాట. చర్చ్ కూడా కవర్ చేసినారు, మొత్తం చర్చ్ను కూడా కవర్ చేసేసినారు. లైటింగ్ అంటే ఎట్లున్నదంటే ఇంకా చెప్పనవసరం లేదు. లోపలికి ఎంట్రన్స్ అయితే లేదు కాబట్టి మనం పోలేమన్నమాట. ఇప్పుడు అందుకోసం క్లోజ్ చేసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి బస్ స్టాప్లు కూడా వేస్తున్నారు, అదేవిధంగా బోర్డులు కూడా వేస్తున్నారు. కువైట్ సిటీకి పోవాలంటే ఇక్కడ పోవాలంటే అరబీలో వేసినారు, ఇంగ్లీష్లో వేసినారు. ఇంత చలిలో కూడా వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారంటే ఏమనుకోవాలా, చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు మనం ఈ కంప చెట్లు పైన చూసామంటే ఈ గుత్తులుగా ఉండేటి మొత్తం లైటింగ్ అల్టిమేటెడ్గా ఉండదు. కింద అయితే ఇది పర్పుల్ కలర్ కూడా సూపర్గా ఉండదు. ఇంకా కోటోళ్ళు పిల్లలు అంతా ఫ్లాగ్లు ఎత్తుకొని తిరుగుతున్నారు చాలామంది. ఇక్కడ చిన్న చెట్టుకు కూడా, వంగిపోయిన చెట్టుకు కూడా వేసేసినారు లైటింగ్ అంతా, అసలు మామూలుగా లేదనమాట. ఈ పక్కనైతే ఒకదానికి మించిన ఒక షో అయితే జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక వింత అయితే చూపిస్తాను. ఇక్కడ మనకు దూరంగా కనపడుతున్నాయి చూడు, ఏంటి బటర్ఫ్లైస్ అంటే సీతాకోక చిలుకలు. అవి బరతికి అది ఆడినట్టు రెక్కలు ఆడిస్తున్నాయి చూసినారా. ఆ విధంగా ఉండేది లేనిట్టు, లేనేది ఉన్నట్టు క్రియేటివిటీ చేసేస్తున్నారు. ఇది వచ్చేసి ఉయ్యాల, ఇక్కడ వచ్చేసి ఏదో షో అయితే పెట్టేస్తున్నారు. మొత్తం కువైట్ వాళ్ళు కూడా వచ్చేసి మొత్తం సెల్ఫీలు అంతా హంగామాగా ఉన్నది. ఇలాంటి చెట్లు ఇది చూసానంటే హైలైట్ అనమాట. మెయిన్ ఇది వచ్చేసి ఫోటో స్టూడియోలో ఉంటుంది కదా, మొత్తం స్టూడియో టైప్లో ఆ టైప్లో పెట్టేస్తున్నారు. ఇది వచ్చేసి షో చెట్లు వచ్చేసి ఒక డాల్ఫిన్స్ టైప్లో కట్ చేసి దానికి మళ్ళీ లైటింగ్ వేసేసినారు. ఇంకా చూసామంటే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అట్లుండదు. ఇది వచ్చేసి ఫోటోషూట్కి సంబంధించింది. మామూలుగా వీళ్ళు ఇక్కడంతా ఇదే టైప్లో పెట్టుకుంటారు ఫోటోషూట్లో. అందుకు ఈ లైట్ షో ఎప్పుడెప్పుడు దాకా ఉంటుందంటే 25, 26 డేట్ లాస్ట్ అనమాట. దాని తర్వాత వచ్చేసి మొత్తం ఈ లైట్ షో అంతా తీసేస్తారు. వీళ్ళు ఇండిపెండెన్స్ డే వచ్చేసి ఎవరన్నా ఒక డే జరుపుకుంటారు, కానీ కువైట్లో మటుకు నెలంతా జరుగుతుంది. ఈ పవర్కు, ఈ కరెంటుకు ఎంత సప్లైకి ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేం, కానీ మామూలుగా అయితే ఇంకా దోలు తీరిపోతుంది. ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇంకా మనం వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ ఉన్నది, ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. మనం టోటల్లీ వ్యూ ఇప్పుడు లోపలికి వచ్చేస్తున్నాం అనమాట. లోపల సూపర్గా ఉన్నది టోటల్లీ వ్యూ. ఇంకా ఇక్కడ వచ్చేసి హిందీ వాళ్ళు, మళ్ళీ మన వాళ్ళు అయితే కాదు.
వచ్చేసి ప్రతి ఒక్కరూ వీడికి వీడియోలు ఫోటోల కోసం వచ్చేసి వాచ్ చేస్తున్నారు అనమాట. సూపర్గా ఎంజాయ్ చేశాం కదా. మొత్తం ఒక్క ఇంచ్ కూడా గ్యాప్ లేకుండా మొత్తం అంతా లైట్ షో చేస్తున్నారు. అది అక్కడ ఎక్కడ అనుకుంటే మనం తప్పైపోతుంది. ఒక్క అహ్మదీలో మటుకే సూపర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్రౌడ్ కూడా ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, బిజీగా ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట ఏరియా కూడా. ఈ చెట్లకు కూడా ఏం చుట్టేసినారు వీళ్ళు. సూపర్గా ఉన్నది వ్యూ. అయితే చలి అయితే వాన్ చేస్తాను చెప్పలేము, ఇంకా అంత చలిగానే. ఇది రొంతలేదు, ఇంకా చూసినంత ఉన్నది. మొత్తం ఫుల్గా ఉన్నది, ఎక్కువ నడిచే ఓపిక కూడా లేదు, అలసిపోయినాను. ఇంకొకటి ఏమంటే గార్డెన్ కూడా క్లీన్గా పెట్టమని చెప్పినారు. కీప్ గార్డెన్ క్లీన్ అంట. ఎంతమంది క్లీన్గా పెడతారో చూద్దాము. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.